నేను 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను చనిపోతాను, నేను చనిపోతే ఎలాగా మా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు ఏంటి, ఎలా అయినా సరే ఈ అపమృత్యు దోషాన్ని నేను జయించి నేను 100 ఏళ్ళు బ్రతికి నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అనే వెనకాల తోకలో ఏకలో లేకపోతే మనం ఈ క్షణం చచ్చిపోయినా పర్లేదు అని అనుకుంటాము. మనకి హస్బెండ్ అని రిలేషన్స్ పిల్లలు వాళ్ళు వీళ్ళు ఎవరొకరు మనకి తోకల్లా ఉంటే వాళ్ళ కోసమైనా సరే మనం బ్రతకాలని అనుకుంటాం కదా. అదే ఎవరో లేరనుకోండి, ఈ బాధలు ఎవరు పడతారా బాబు, ఈ సంసార జీవితం ఎవరు జీవిస్తారా బాబు, ఈ క్షణం చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాము. హాయ్ అండి అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాశీలో భాగంగా మనం చాలా టెంపుల్స్ అయితే దర్శనం చేసుకున్నాం కదండి. మొన్న పెట్టిన వీడియోలో సంతాన ఈశ్వరుడి దర్శనం కూడా మీ అందరికి నచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు మనం వెళ్తున్న టెంపుల్ వచ్చేసి మార్కండేయ మహాదేవ్ అండి. పాపం మా హస్బెండ్ అయితే చక్కగా నిద్రపోయారన్నమాట కారులోని. కాశీ నుండి మార్కండేయ మహాదేవ్ టెంపుల్ కి వెళ్ళడానికి 29 కిలోమీటర్స్ అయితే ఉందండి. మనకి వెళ్ళడానికి ఇంచుమించు ఒక 1 అవర్ టైం అయితే పడుతుంది. మార్నింగ్ నుంచి ఏక పూజలే మాట. మా హస్బెండ్ అయితే ఫుల్ టైర్డ్ అయిపోయారు. ప్రతి టెంపుల్ కి ఏదొక విశేషం ఉన్నట్టే ఈ మార్కండేయ మహాదేవ్ కూడా చాలా పెద్ద స్టోరీ అయితే ఉందండి. మాట్లాడుతూ మనం టెంపుల్ కి అయితే వచ్చేసాము. టెంపుల్ ఎంట్రన్స్ లోనే బొట్లన్నీ పెట్టేస్తున్నారు పంతులు గారు. ఇది వచ్చేసి మార్కండేయ మహాదేవ్ టెంపుల్ అండి. పుట్టుకు తప్ప చావు ఎరుగని మార్కండేయుడు. సాధారణంగా ఎవరైనా సరే ఒక 100 ఏళ్ళు బతికితే బాగుండు అని అనుకుంటాం కదండి. దేవుడు కూడా 100 ఏళ్ళు బతకండి అని చెప్పేసి భూమి మీదకి పంపిస్తాడు. కాకపోతే మనం చేసుకున్న పాపాల వల్ల అపమృత్యు దోషాలు లాంటివి అంటుకుని మధ్యలోనే పోతామన్నమాట. హార్ట్ అటాక్స్ వచ్చేసి లేకపోతే యాక్సిడెంట్స్ అయిపోయి ఇలా అన్ఎక్స్పెక్టెడ్ గా మనకి అపమృత్యు దోషాలు వచ్చి సడన్ గా చనిపోతూ ఉంటాం కదండి. అలా మనకి ఎన్నో అపమృత్యు దోషాలున్నా అలాంటివన్నీ తొలగిపోవాలని చెప్పేసి మార్కండేయుడిని దర్శనం చేసుకుంటాము. 100 ఏళ్ళు బ్రతికేద్దాం అన్న కోరిక అయితే లేదు గాని ఓ 2 పిల్లలను కని ఆ పిల్లల్ని పెళ్లి చేసేంత వరకు బ్రతికించు స్వామి అని దండం పెట్టుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము. అసలే చదువు సంసారం బాధ్యతలు అంటూ పిల్లల్ని లేటుగా కంటున్నాము. ఇంకా పిల్లలు పుట్టి వాళ్ళకి పెళ్లిళ్ళు చేసేంత వరకు బ్రతికుండాలి కదా సడన్ గా పోకుండానే. అలా మధ్యలో మమ్మల్ని తీసుకెళ్లిపోకుండా పిల్లలు పెళ్లిళ్ళు చేసేంత వరకు మమ్మల్ని బ్రతికించు స్వామి అని వేడుకోవడానికి ఈయన దగ్గరికి అయితే వచ్చాము. మనకి ఇక్కడ కూడా అభిషేకం పూజలు అవన్నీ కూడా చేస్తారండి. ప్రత్యేకంగా టికెట్స్ అవి కూడా ఉంటాయి. టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అన్ని కూడా డీటెయిల్ గా వాళ్ళే చెప్తారు. ఇప్పుడు మనం చేయించుకుంటున్న పూజ వచ్చేసి మనకి ఏమన్నా అపమృత్యు దోషాలు కట్ట ఏమన్నా ఉంటే అవన్నీ పోవడానికి స్వామి వారికి అభిషేకం పూజ అయితే చేయించుకుంటున్నాము. మీరు ఈ మార్కండేయుడి గురించి తెలుసుకోవాలనుకుంటే మార్కండేయ పురాణం అని చెప్పేసి ఒక పుస్తకం ఉంటుందండి. ఆ పుస్తకం చదువుకుంటూ చక్కగా ఈయన గురించి అంతా తెలుసుకోవచ్చు. ఎలాగో పూజ జరుగుతూ ఉంటుంది, ఆ పూజను చూస్తూ ఉండండి. నాకు తెలిసిన కొంచెం స్టోరీ ఉంటుంది కదా, ఆ స్టోరీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వినాలనుకున్న వాళ్ళు వినండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. స్వామివారి దగ్గర ఉన్న దండలు అయితే మాకు ఇచ్చారన్నమాట మెల్లో వేసుకోమని. ఇంత దూరం కాశీ వచ్చాం కదండి, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని. సో మనకి తోచినంతట్లో ఏదో ఒక చిన్న పూజ అయినా చేయించుకుంటే సరిపోతుంది. ఒక చెంబుడు నీళ్ళేసినా చాలు, పెద్ద పెద్ద అభిషేకాలు చేయించుకోకపోయినని. మనకి డబ్బులున్నాయి స్తోమత ఉంది చేయించుకోగలం అనుకుంటే చేయించుకోవచ్చు. ఆ శివయ్య ఒక చెంబుడు నీళ్ళేసినా కూడా సంతోషిస్తాడు. అయ్యో మేమంత దూరం వెళ్ళాము, ఏమి పూజలు చేయించుకోలేదు, ఏమి అభిషేకాలు చేయించుకోలేదు అని మాత్రం ఫీల్ అవ్వద్దు. మనకి తోచిన దాంట్లో ఒక కొబ్బరికాయ కొట్టి కొన్ని పాలు లేదంటే కొన్ని నీళ్లు వేసినా ఆ పరమశివుడు సంతోషిస్తాడు. ఇంక ఈ మార్కండేయుడు స్టోరీ వచ్చేసి మృకండు మనస్విని అనే దంపతులు ఉండేవారట. వాళ్ళకి ఎప్పటికీ కూడా సంతానం అనేది కలగలేదట. పిల్లలు పుట్టకపోతే ఏమైందిలే అని చెప్పేసి ఆ శివుణ్ణి ఆరాధించుకుంటూ ఉండేవారట. అలా దేవుణ్ణి ఆరాధిస్తూ కొన్నాళ్ళకి ముసలి వాళ్ళు కూడా అయిపోయారట. అప్పుడు దేవతలు ప్రత్యక్షమయ్యి మీకు ఏ వరం కావాలి అని అడిగారట. ఇంకేముంది, పెళ్ళైన ప్రతి దంపతులు కావాల్సింది సంతానం కావాలి అని అనుకుంటారు కదా, సేమ్ వాళ్ళు కూడా మాకు సంతానం కావాలి అని అడిగారట. ఇంక ఈ దేవతలు ఏముంది, ఎక్కడ లేని ట్రిక్స్ అన్ని పెడతారు కదా, పిల్లల్ని అయితే ప్రసాదిస్తాం గాని మీకు ఎలాంటి పిల్లలు కావాలి, 100 సంవత్సరాలు జీవించే దుర్మార్గులైన పుత్రులు కావాలా లేదంటే 16 సంవత్సరాలు బ్రతికినా సరే మంచి పిల్లలు కావాలా అని అడిగారట. ఎందుకురా బాబు ఈ దుర్మార్గులైన పిల్లలు 100 సంవత్సరాలు బతికినా మనల్ని చంపుకుని తింటారు,
16 సంవత్సరాలు బ్రతికినా పర్లేదు, మంచి పిల్లలు కావాలని చెప్పేసి ఆ దేవతలను ప్రార్థించారట. కొన్ని సంవత్సరాలు బ్రతికినా పర్లేదు, నలుగురికి మంచి చేయాలి, అలాగే తల్లిదండ్రులను కూడా బాగా చూసుకోవాలని అనుకున్నారంట ఆ దంపతులు. అప్పుడు మార్కండేయుడు పుట్టాడు. ఇంకేముంది, మార్కండేయుడు పుట్టిన తర్వాత ఆయనకి కొన్ని రోజులకి తెలిసిందంట, ఇలా నేను 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి నేను చనిపోతాను, నేను చనిపోతే ఎలాగా మా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు ఏంటి, ఈ ఆలోచనలో పడిపోయాడట. ఎలా అయినా సరే ఈ అపమృత్యు దోషాన్ని నేను జయించి నేను 100 ఏళ్ళు బ్రతికి నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి అనేసి అనుకున్నాడట. అంతే కదండి, మన వెనకాల తోకలో ఏకలో లేకపోతే మనం ఈ క్షణం చచ్చిపోయినా పర్లేదని అనుకుంటాము. మనకి హస్బెండ్ అని, రిలేషన్స్, పిల్లలు, వాళ్ళు వీళ్ళు ఎవరొకరు మనకి తోకల్లా ఉంటే వాళ్ళ కోసమైనా సరే మనం బ్రతకాలని అనుకుంటాం కదా. అదే ఎవరో లేరనుకోండి, ఈ బాధలు ఎవరు పడతారా బాబు, ఈ సంసార జీవితం ఎవరు జీవిస్తారా బాబు, ఈ క్షణం చచ్చిపోతే బాగుండు అని అనుకుంటాము. అలాగే ఈ మార్కండేయుడు కూడా నా తల్లిదండ్రుల కోసమైనా నేను బ్రతకాలి, నేను మధ్యలో చచ్చిపోతే ఎలాగా, మళ్ళీ నా తల్లిదండ్రులు శ్లోక సముద్రంలో మునిగిపోతారు, వాళ్ళు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారు, కనుక ఇన్నేళ్ళకి నన్ను కన్నారు, నా వల్ల వాళ్ళకి మంచి జరగాలి తప్ప నేను చనిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏడుపు శ్లోకాలు అనేది ఉండకూడదు అనేసి అనుకున్నాడంట. ఎంతకంటే గొప్పగా నాకు పురాణ కథలు చెప్పడం అయితే రాదు, సో నా వేలో నా స్లాంగ్ లో అయితే చెప్పేస్తున్నాను, ఏమనుకోమాకండి. ఆ క్షణం నుంచి మార్కండేయుడు ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూ ఆయనే లోకంగా బ్రతికేవాడట. తిండి తిప్పలు నిద్రహారాలు అన్ని మానేసి సర్వస్వం పరమేశ్వరుడికి అర్పించాడట. అభిషేకం చూసారా ఎంత బాగా చేయిస్తున్నారో. ఈ మార్కండేయుడు ఎలా అయినా సరే ఈ అపమృత్యువుని ఎదిరించాలని అనుకున్నాడు. పని పాటలు ఆటలు పాటలు అవన్నీ మానేసుకుని నిద్రహారాలు వదులుకుని శివలింగం ముందు కూర్చునేవాడట. మొత్తం శివుడి ధ్యానంలో మునిగిపోయాడు. రోజులు నెలలు ఋతువులు అన్ని గడుస్తున్నాయి. కాలం కరుగుతుంది. దుఃఖం ప్రవాహంలో తల్లిదండ్రులు ఉన్నారు. కాలం మాత్రం ఆగట్లేదు. రోజులు నెలలు గడుస్తూనే ఉన్నాయి. అలా అతనికైతే 16 సంవత్సరాలు అయితే వచ్చేసాయంటండి. ఇంకేముంది, 16 సంవత్సరాలు రాగానే ఆయన్ని పట్టుకెళ్ళిపోదామని చెప్పేసి యమదూతలు పాసాన్ని పట్టుకుని వచ్చారు. ఈయన శివుడి ముందు కూర్చుని ఒక తేజస్సుతో ఉండడం చూసి ఆ యమభటులు భయపడిపోయి తిరిగి వెనక్కి వెళ్ళిపోయారట. యమభటులు అందరూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మన యముడు గారు ఉంటారు కదా, ఆయనకి ఫుల్ గా కోపం వచ్చేసిందంట. ఆఫ్టర్ ఆల్ 16 సంవత్సరాల పిల్లవాడిని మీరు పట్టుకు రాలేకపోయారని చెప్పేసి చాలా కోపంతో ఏకంగా యముడే ఈ పిల్లవాడి దగ్గరికి వచ్చాడంట పాసాన్ని తీసుకుని. అంతిమ గడియలు ఆసన్యమయ్యాయి. శివుడి పూజ పూర్తవ్వకుండా నేను రానని చెప్పేసి మార్కండేయుడు అన్నాడట. అయినా కూడా యముడు మాట వినకుండా పాసాన్ని ఆ పిల్లోడి మీదకి విసిరాడట. పాసం విసిరాడు గాని ప్రాణం మాత్రం రాలేదట. ఈ 16 ఏళ్ళు శివుడు ధ్యానంలో ఉండిపోయాడు కదండి. ఈ మార్కండేయుడు ఎక్కడ వెళ్ళిపోతాడా అని చెప్పేసి సమస్త ప్రకృతి జనులు కూడా రోధించాయట. యముడు మాత్రం తన పని తాను చేసుకుపోవాలని అనుకున్నాడట. కొంచెం కూడా జాలి చూపలేదట. మళ్ళీ రెండోసారి పాసం విసిరాడట. అయినా కూడా మార్కండేయుడు భయపడకుండా కదలకుండా మెదలకుండా ఆ పరమశివుణ్ణి అలా పట్టేసుకుని కూర్చున్నాడట. ఆయన బాధ చూడలేని సమస్త కోటి జీవరాశులు ప్రాణాలు విడిచిపెట్టు అని చెప్పేసి అందరూ రోధించారట. ఇంకా వీళ్ళందరి బాధ చూడలేక సాక్షాత్తు ఆ పరమశివుడు దిగివచ్చి మార్కండేయుణ్ణి తీసుకెళ్లకుండా ఆపమని యముణ్ణి అడిగాడు. అప్పుడు యముడు మార్కండేయుడు ఆయువు పూర్తయిపోయింది, ఆయన్నైతే నేను తీసుకెళ్లిపోవాలని చెప్పేసి యముడు అన్నాడట. అలా శివుడికి యముడికి మాట పెరిగింది. ఘర్షణ జరిగింది. యముడు అధికారాన్ని శివుడు లాక్కున్నాడు. దాంతో మార్కండేయుడికి మృత్యువే లేకుండా పోయింది. దాంతో మార్కండేయుడికి పుట్టుకు తప్ప చావే లేకుండా పోయింది. కానీ చావు లేకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? 40 సంవత్సరాలు బతికినా 60 సంవత్సరాలు బతికినా 100 సంవత్సరాలు బతికినా ఎవరైనా చివరికి చావాల్సిందే. అలా అప్పుడు శివుడు ఏమన్నాడంటే, ఎప్పుడైతే ఈ సృష్టి అంతరించిపోతుందో అప్పుడు నీ ఆయువు కూడా తీరుతుంది అని చెప్పేసి అన్నారట. ఎంతకంటే నాకు స్టోరీ అయితే తెలీదు. నేను కూడా కొన్ని బుక్స్ లో చదివి కొన్ని గ్యాదర్ చేసి నేను మీకు స్టోరీ అయితే చెప్తున్నాను. ఇంకా మీకు డీటెయిల్డ్ గా స్టోరీ కావాలనుకుంటే మనకి మార్కండేయ పురాణం ఒకసారి చదవండి. అందులో మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. మనమేమి పాండిత్యం తీసుకోలేదు కదా, అలా అని బ్రాహ్మిన్స్ కూడా కాదు డీటెయిల్ గా స్టోరీస్ అన్ని చెప్పడానికి. అలా అని దేవుడి గురించి ఏ మాత్రం చెప్పకుండా వీడియో అయితే పెట్టలేను. చక్కగా మా పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి ఇప్పిస్తున్నారండి.
చక్కగా మార్కండేయ మహాదేవుడికి చక్కగా పూజ అలాగే హారతి ఇవన్నీ కూడా చూసారు కదండి, ఎంత బాగా చేశారో. ఇక్కడైతే వీడియో తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి అసలే అలౌ చేయట్లేదు. ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకే అలౌ చేస్తున్నారన్నమాట. ఆ పక్కనే ఒక పిల్ల కూర్చుని ఉందండి. ఆ పిల్ల అయితే డబ్బులు కలెక్ట్ చేసుకుంటుంది వచ్చిన వాళ్ళ దగ్గర. ఇందాక టెంపుల్ అంతా కూడా సరిగ్గా చూపించలేదు కదా, ఒకసారి మీ అందరికి చూపిస్తున్నాను. టెంపుల్ ఎంట్రన్స్ లో పైన చిన్న వినాయకుడు కూడా ఉన్నారు. మనకి ఇక్కడ పెద్దగా జనాలు అది ఎవరు రారు గాని కాశీ వస్తే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి. మనకి ఎలాంటి అపమృత్యు దోషాలు ఉన్నా కూడా ఖచ్చితంగా తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ నమ్మకం. ప్రతి శివాలయంలోని ఉండేటట్టే ఇక్కడ కూడా నందీశ్వరుడు అయితే ఉన్నారు. మనకి లోపల అభిషేకం చేసే ముందు బయట వినాయకుడు ఉంటారండి. ఆ వినాయకుడి దగ్గర ముందు పూజ చేయిస్తారన్నమాట. అప్పుడు మాకు వీడియో అది తీయడం కుదరలేదండి. అప్పుడైతే ఇంక ఎలాంటి వీడియో తీయలేదు. వినాయకుడు చూసారా ఇక్కడ ఎంత డిఫరెంట్ గా ఉన్నారో. ఇలా నుంచుని ఉన్నట్టు వినాయకుడు అయితే ఉన్నారన్నమాట. ఇక్కడ నార్మల్ గా పూజ అది చేయించేసిన తర్వాత మమ్మల్ని లోపలికి తీసుకెళ్లి అభిషేకం అది చేయించారు. ఒక సైడ్ అయితే వినాయకుడు ఉన్నారండి, ఇంకొక సైడ్ టెంపుల్ లా కనిపిస్తుంది కదా, అక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి అమ్మవారు కూడా ఉంటారు. ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తున్నది పార్వతీ అమ్మవారు. గేట్ మొత్తం కూడా రక్షదార బంధాలు అయితే కట్టేశారు. ఇక్కడ కనిపిస్తున్నది అయితే మనకి ఆంజనేయ స్వామి. సేమ్ వినాయకుడు ఎలా ఉన్నారో ఆంజనేయ స్వామి కూడా అలా అయితే పెట్టారన్నమాట. జై హనుమాన్. ఇంకా మనకి ఏమన్నా అపమృత్యు దోషాలు పెద్ద పెద్ద దోషాలు గట్రా ఏమన్నా ఉంటే పెద్ద పెద్ద యజ్ఞాలు హోమాలు కూడా చేస్తారట ఇక్కడ. టెంపుల్ వాతావరణం అది కూడా చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అయ్యేంత వరకు. అదే కాకుండా తిలాబాండేశ్వరుడు అని చెప్పేసి ఇంకొక టెంపుల్ కూడా ఉంటుంది. ఈయన వచ్చేసి రోజుకి నువ్వు గింజంత సైజ్ అయితే పెరుగుతారట. ఇక్కడ కూడా అభిషేకం అది చేయించుకున్నామండి. కాకపోతే వీడియో క్లిప్స్ అనేది లేదు. ఎవరైనా కాశీ వెళ్తే కనుక ఈయన కూడా దర్శనం చేసుకోండి, చాలా మంచిది. త్రిలాబాండేశ్వరుడు అని అంటారు. యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ ఉంటే కనుక చూడండి. టెంపుల్ అది చాలా బాగుంటుంది. ఆ మార్కండేయుడు తిలాబాండేశ్వరుడు దయ వల్ల మనందరం సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మార్కండేయ టెంపుల్ లో చక్కగా దర్శనం అయితే జరిగిందన్నమాట. ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బై.